హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హికప్స్. ఈ వీడియోలో మనం ఏ టిప్స్ ఫాలో అయితే అండ్ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మజిల్ బిల్డింగ్ మ్యాక్సిమైజ్ చేయొచ్చో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కొత్తగా జిమ్కి వెళ్ళే బిగినర్స్కి కాదు, ఆల్రెడీ జిమ్కి వెళ్తూ రిజల్ట్స్ రావట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. యాక్చువల్గా మజిల్ బిల్డింగ్కి 3 థింగ్స్ ఇంపార్టెంట్. అవేంటంటే ప్రాపర్ వర్కౌట్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ రెస్ట్. సో వీటిని మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. So let's get start our video. మీ వర్కౌట్ రొటీన్ ఏదైనా కానీ, స్ప్లిట్ బాడీ వర్కౌట్ అయినా, ఫుల్ బాడీ వర్కౌట్ అయినా, పుష్ పుల్ లెగ్ వర్కౌట్ అయినా ఏదైనా కానీ మీ మజిల్ని ఒక వీక్లో మినిమం 2 times ట్రైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ బాడీ వర్కౌట్ తీసుకుంటే ఈరోజు మీరు చెస్ట్ ట్రైసెప్స్ చేశారు అంటే ఇదే వర్కౌట్ని మళ్ళీ వితిన్ ఏ వీక్లో చేయాలన్నమాట. అలాగే ఈచ్ మజిల్ని లైక్ బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్స్, చెస్ట్, లాట్స్, లోవర్ బాడీ ఇలా ప్రతి మజిల్ని వీక్లో 2 times ట్రైన్ చేయాలి. అండ్ ట్రైన్ చేసిన ప్రతిసారి మినిమం 5 వేరియంట్స్తో ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసెప్ తీసుకుంటే బైసెప్ కర్ల్, హ్యామర్ కర్ల్, బార్బెల్ కర్ల్, కేబుల్ కర్ల్, కాన్సంట్రేషన్ కర్ల్ ఇలా 5 వేరియంట్స్ ట్రై చేయొచ్చు. ఇవే కాదు, మీకు తెలిసిన మీకు నచ్చినవి ఏదైనా కానీ 5 వేరియంట్స్ ట్రై చేయాలి. అండ్ ఈచ్ వేరియంట్ మీరు ట్రై చేసినప్పుడు మినిమం 4 sets చేయాలి. అండ్ ఈచ్ సెట్కి 8 to 12 reps ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసెప్ కర్ల్ తీసుకుంటే 8 to 12 reps చేస్తే ఒక సెట్, ఇలాంటివి 4 sets చేయాలి. మీరు వర్కౌట్ చేసినప్పుడు గ్రాడ్యువల్గా కొంచెం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. వెయిట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఫస్ట్ సెట్కి లాస్ట్ సెట్కి ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఫస్ట్ సెట్లో మీరు 12 reps చేస్తే లాస్ట్ సెట్లో మీరు అట్లీస్ట్ 8 to 9 reps చేసే ఎనర్జీ మీకు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని రెప్స్ తీసామో దానికంటే మనం కరెక్ట్ ఫామ్లో చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ ఫామ్లో చేయకపోతే మజిల్ కాంట్రాక్షన్ అనేది కరెక్ట్గా జరగదు. మోర్ ఓవర్ మీరు ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. వర్కౌట్ తర్వాత మీరు వే ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే డ్యామేజ్ అయిన మజిల్ త్వరగా రికవర్ అవుతుంది అండ్ మజిల్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ వే ప్రోటీన్లో అమినో యాసిడ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ BCAA బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్. ఇవి మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. యాక్చువల్గా మీ బాడీ వెయిట్ ఎంతో మినిమం అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. మీ వర్కౌట్ ఇంటెన్సిటీని బట్టి కేజీ బాడీ వెయిట్కి మీరు 1 gram to 1.5 gram ప్రోటీన్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం మీరు 30 grams కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు. ఎందుకంటే మ్యాక్సిమం మన బాడీ 30 grams ప్రోటీన్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. మీ వర్కౌట్ రొటీన్ నుంచి అట్లీస్ట్ వీక్లో 1 day రెస్ట్ డే ఉండాలి. మీ వర్కౌట్ ఇంటెన్సిటీని బట్టి అవసరమైతే 2 days రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మజిల్ రికవరీకి అండ్ మజిల్ గ్రోకి రెస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే రెస్ట్ డేలో ఎక్కువ డైట్ తీసుకోరు. అంటే వర్కౌట్ చేసినప్పుడు ఎటువంటి డైట్ తీసుకుంటారో మీరు రెస్ట్ డేలో కూడా అంతే డైట్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ మజిల్ ప్రాపర్గా రికవర్ అవుతుంది అండ్ మజిల్ గ్రో అనేది ఉంటుంది. సో ఈ రెస్ట్ డేలో వే ప్రోటీన్ కంటే కెసిన్ ప్రోటీన్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇది స్లో డైజెస్టివ్. మజిల్కి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అది మన బాడీలో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ ఇన్సులిన్ ఆ ఎనర్జీని మన సెల్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే న్యూట్రియంట్స్ అండ్ అమినో యాసిడ్స్ కూడా మన మజిల్ సెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని వర్కౌట్ తర్వాత ప్రోటీన్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కూడా యాడ్ చేస్తే బెటర్. అలాగే ఫ్యాట్స్ కూడా. మీరు ఒకవేళ లో ఫ్యాట్ డైట్ తీసుకుంటే మీలో కీ విటమిన్స్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. అవేంటంటే విటమిన్ A, D, E, K. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. మనం తీసుకునే ఫ్యాట్ సెల్ మెంబ్రెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెల్ మెంబ్రెన్స్ అంటే సెల్ చుట్టూ ఉండే ఒక ప్రొటెక్షన్ లేయర్. ఫ్యాట్ మజిల్ మూమెంట్స్కి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా మీరు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే మీ టమ్మీ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాటీ ఫుడ్స్ స్లో డైజెస్టివ్ కంపేర్ టు కార్బ్స్ అండ్ ప్రోటీన్. మీరు తీసుకునే టోటల్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్లో అట్లీస్ట్ 20% క్యాలరీస్ ఫ్యాట్ నుంచి వచ్చేలా చూసుకోండి
అండ్ మ్యాక్సిమం మీరు 30-35% వరకు తీసుకోవచ్చు. అసలు జంక్ ఫుడ్స్లో ఏమి ఉండదు. షుగర్, క్యాలరీస్ తప్ప ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. ఇవి మజిల్ బిల్డింగ్కి ఏమాత్రం హెల్ప్ చేయవు. మోర్ ఓవర్ అన్హెల్తీ కూడా. సో బెటర్ టు అవాయిడ్ జంక్ అండ్ షుగరీ ఫుడ్స్. మనం న్యూట్రిషన్ ఫుడ్ ఎంత తీసుకున్నా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాల్సిన రేంజ్లో ఉండకపోవచ్చు. సో కంపల్సరీ మనం సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. బట్ మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ కావాల్సిన రేంజ్లో ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. మన మజిల్ బిల్డింగ్కి ముఖ్యంగా 2 హార్మోన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అవేంటంటే గ్రోత్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్. ఇవి మన బాడీలో న్యూట్రియంట్స్ ప్రాపర్గా ఉంటేనే ఈ హార్మోన్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అలాంటి కొన్ని కీ విటమిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ బాడీలో డి విటమిన్ ఉంటేనే కాల్షియం అండ్ ఐరన్ అబ్జర్వ్ అవుతాయి. ఒకవేళ మీలో డి విటమిన్ డిఫిసిట్ ఉంటే కాల్షియం అండ్ ఐరన్ కూడా డిఫిసిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మజిల్ బిల్డింగ్కి, రికవరీకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్. ఇది మజిల్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది అండ్ ఎక్సెసివ్ మజిల్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ కార్టిజాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అంటే స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇది మజిల్ ఫైబర్ని రీబిల్డ్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కూడా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇది మజిల్ స్ట్రెంగ్త్ని ఆప్టిమైజ్ చేస్తుంది, మజిల్ కాంట్రాక్షన్కి అండ్ రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తుంది. మీరు నైట్ టైం పడుకునే ముందు ఈ మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకుంటే మీకు బెటర్ స్లీప్ని ప్రమోట్ చేస్తుంది. వర్కౌట్ టైంలో ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే మీ మజిల్ క్రాంప్స్ నుంచి, మజిల్ సోర్నెస్ నుంచి రికవర్ అవుతారు. ముఖ్యంగా సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఈ 4 కీ మినరల్స్. ఎప్పుడైతే మీరు డీహైడ్రేట్ అయ్యారో మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ కూడా తగ్గుతుంది, అంటే మజిల్ గ్రో అవడం అనేది తగ్గుతుంది. సో మీరు ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పడుకున్నప్పుడు సెల్యులర్ రిపేర్ అండ్ సెల్యులర్ రీసైకిల్ జరుగుతుంది, మీ మజిల్ కూడా గ్రో అవుతుంది. మీరు ప్రాపర్ స్లీప్ తీసుకోకపోతే నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి కూడా స్ట్రెంగ్త్ ఉండదు అండ్ మీరు వీక్గా ఫీల్ అవుతారు. ఇది మీ మజిల్ బిల్డింగ్కే కాదు, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడం ద్వారా మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి. ఎప్పుడైతే మనలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెగ్యులేట్ అవుతాయి. మీరు అశ్వగంధ, గ్రీన్ టీ లాంటి స్ట్రెస్ బస్టర్స్ కూడా వాడచ్చు. దట్స్ ఇట్ గైస్. ఇప్పటివరకు నేను కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్ మజిల్ బిల్డింగ్కి ఎలా హెల్ప్ అవుతాయో చెప్పాను. మన అప్కమింగ్ వీడియోలో నా వర్కౌట్ రొటీన్ ఏంటి అండ్ నేను ఏ సప్లిమెంట్స్ తీసుకుంటున్నానో మీకు షేర్ చేస్తాను. So thanks for watching. We'll meet in our next video. Bye.